2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దోషాల వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంటుంది. దానివల్ల కార్యసిద్ధి ఏదైతే ఉంటుందో ముందుకు వెళ్ళదు. సో అదేవిధంగా కర్మబంధన దోషం అని కొంతమంది చెప్తూ ఉంటుంటారు. అసలు కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారిగా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్న వాటిపైన మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమాదేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ ఉషా గారు. కర్మబంధన దోషాలు. సో ఈ మధ్యకాలంలో ఏ పనులు చేపట్టినా కొంతమందికి పనులు అవ్వట్లేదు అన్నప్పుడు కొన్ని దోషాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అందులో కర్మబంధన దోషం అనేది ఒకటి మనం వింటూ ఉన్నాము. కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారి కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మ. కర్మబంధన దోషము అంటే కర్మ అంటే మనం చేసేటువంటి పని అండి. ఇఫ్ ఇన్ కేస్ మనం చేయాల్సిన కొన్ని పనులు, కర్తవ్యాలు, మన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోయినా, కర్మ అంటే పని ఏదైనా మన చేతులారా, మన స్వయం కృతాపరాధాలు చేతులారా కొంతమందికి అన్యాయం చేసినా, పొరపాట్లు మనం చేసినా దానివల్ల మనకు ఎదురయ్యేటువంటి బ్లాకేజెస్ అనమాట. ఆ కర్మబంధన దోషాల్లో 3 రకాలు ఉంటుందమ్మా. నెంబర్ 1 పితృ రుణ దోషము. ఓకే. పితృశాపము, పితృదోషము అంటుంటారు. రెండోది మాతృ రుణ దోషము. మూడోది స్త్రీ శాపము అంటారండి. ఈ 3 కూడా అందరూ వినేటువంటి పేర్లే. తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి ఆడవాళ్ళు, స్త్రీ శాపం దగ్గర నుంచి. సో ఇక్కడ ఏంటి అంటే మొట్టమొదటి పితృ రుణ దోషము అంటే ఎప్పుడైతే మన ఇంట్లో మరణించినటువంటి పెద్దవాళ్ళకి, వంశస్థులకి, పూర్వీకులకి సరైనటువంటి శ్రాద్ధకర్మ, కర్మకాండ చేయనప్పుడు, వాళ్ళ మీద గౌరవ మర్యాదలు మనకి లేనప్పుడు, వారి యొక్క వారసత్వాన్ని మనం సరిగ్గా కొనసాగించలేనప్పుడు, వారి యొక్క ఆత్మశాంతి చేకూరినప్పుడు ఆ పితృదోషము అనేటువంటిది వస్తుందండి. దీనికోసం అనేక రకాల ఆలయాల్లో అనేక రకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ చాలామంది అయినా సరే రెమెడీ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారమ్మా. ఇది ఉంది అని గమనించడానికి గల కారణం మొట్టమొదటి సంతానం కలగదండి. ఓకే. వంశము అనేటువంటిది ముందుకు అభివృద్ధి చెందదు, ఆగిపోతుంది. రెండోది రుణ బాధలు, అప్పుల బాధతో తీవ్రంగా ఇబ్బంది పడతారు. మూడవది కెరీర్లో ఇబ్బందులు తీవ్రంగా వచ్చేస్తాయండి. నాలుగవది ఆస్తి తగాదాలు. అంటే ఆ పూర్వీకుల యొక్క ఆస్తి పంచుకోవడానికి కూడా అది వాళ్ళకి వెళ్ళక వీళ్ళకి రాక కోర్టుల్లో పడి, సెటిల్మెంట్స్లో పడి అలాగే ఉంటుంది తప్ప దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. తండ్రి వైపు ఉండేటువంటి బంధువులు అందరూ కూడా దూరం అయిపోతారండి. సో మానసికంగా ప్రశాంతత ఉండదు. అంటే ఎటువైపు ఏం చూసినా అన్నీ బ్లాకేజీలా కనబడుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ పితృశాపము. ఇకపోతే రెండోది మాతృ రుణ దోషము. తల్లిని హింసించినా, కొంతమంది తల్లిని కొడుతూ ఉంటారండి. తల్లిని కొట్టినా, లేకపోతే ఆవిడకి ఏదైనా అన్యాయము చేసినా, 4 మదర్స్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదైనా ఇబ్బంది జరిగినా ఈ మాతృ రుణ దోషము కనబడుతుంది. ఇది జాతకంలో చంద్రుడి యొక్క గమనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనిషికి మానసికంగా ప్రశాంతత అనేటువంటిది ఉండదండి. అంటే ఆ వ్యక్తికి డబ్బు ఉంటుందమ్మా, తర్వాత ఐశ్వర్యం అంతా ఉంటుంది, కానీ ఏంటి అంటే ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, డిస్టర్బ్ అయిపోతారు. ట్రామా, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఒక డార్క్ నెగిటివ్ ఫేజ్లోకి వెళ్ళిపోతారండి. వైల్డ్గా బిహేవియర్ కనబడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎవరిని చూసినా కోపం వచ్చేస్తుంటుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, ఎదుటి వారిని ప్రశాంతంగా ఉంచలేరు. ఏది పట్టుకున్నా ఫెయిల్యూర్. చిన్న విషయానికి కోపం వస్తుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళే దెబ్బతీసుకుంటూ ఉంటారు. అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనమాట. మాతృ రుణ దోషం ఉన్నప్పుడు ఇలాంటివే కనబడతాయండి. ఇకపోతే మూడవది స్త్రీ శాపము అనేటువంటిదమ్మ. దీనివల్ల ఏంటి అంటే ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు రావడం కానీ, మెరిటల్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు చూడడం కానీ, లేకపోతే ప్రేమలో ఫెయిల్ అవ్వడం కానీ, లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూడడం కానీ, బిజినెస్లో పార్ట్నర్షిప్లో ఫెయిల్ అవ్వడం కానీ, శుక్రుడు అండ్ 7th హౌస్ బట్టి ఇది ఉందా లేదా అని తెలుస్తూ ఉంటుందమ్మా, జన్మజాతకం రీత్యా. తర్వాత ఈ స్త్రీ శాపం ఉన్నటువంటి వాళ్ళకి ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తాయి. అంటే ఆ పలానా స్త్రీని ఏడిపించారు, ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు, వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా కొంతమంది ఇది ఫేస్ చేస్తారు. అది స్త్రీ శాపం వల్లనే కలుగుతుంది. తర్వాత వాళ్ళ జీవితంలో ఏ నష్టము కలిగినా చాలా వరకు ఏదో ఒక స్త్రీ వల్ల, మహిళ వల్లనే కలుగుతూ ఉంటాయి. అది భార్య, కూతురు, అత్తగారు, స్నేహితురాలు, శ్రేయోభిలాషి, అధికారి, ఎవరైనా కావచ్చు. ఏదో ఒక స్త్రీ వలనేది కలుగుతూ ఉండడం వల్ల ఇది స్త్రీ శాపంగా శాస్త్రం చెప్పిందమ్మా.
ఓకే. ఈ 3 రకాల కర్మబంధనాలు మనిషికి ఉన్నాయి అంటే ఏదో ఒక విధంగా మీరు ఇందాకన్నారు పదం అంటే కార్యసిద్ధి, అది జరగదండి. ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తూనే ఉంటాయమ్మా. తులారాశి వారి కనుక మనం చూస్తే, సో మీరు కర్మబంధన దోషం గురించి మనం 12 రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందని మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండికేషన్ ఉంటూ ఉంటుంది. ఇది తీవ్ర స్థాయిలో కనుక ఉన్నప్పుడు పితృదోషము, మాతృదోషము, స్త్రీశాపము ఉంటుంది అని మీరు చెప్తూ ఉన్నారు. కొన్నిసార్లు మనం దాన్ని గమనించమండి, మనకి ఇలా రాసి పెట్టుంది అని సర్దుకుపోతూ ఉంటాం. కరెక్ట్. కానీ దానివల్ల కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎవరైతే తులారాశి వారి ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో, ఏ దోషం వల్ల వాళ్ళ పనులు కానివ్వండి, వాళ్ళ బిజినెస్ కానివ్వండి, వాళ్ళ కార్యసిద్ధి కానివ్వండి ఆగిపోయే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అండి. తులారాశి వాళ్ళకి ఎవరికైనా ఈ కర్మబంధన దోషాల్లో ఏది ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా అండి, మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో, ఎలాంటి మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో అంటే, మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారండి. అట్లా చేసుకోవడం తప్పు కాదమ్మా, కానీ కుటుంబ సభ్యులు లేకపోతే ఆ జాతకుడు మాత్రం తీవ్రంగా సఫర్ అవుతారు. ఆ కుటుంబ సమస్యల్లో పడి సఫర్ అవుతారు. అసలు ఆ మూమెంట్ ఎందుకు వచ్చింది, అసలు ఆ మూమెంట్ కానీ, ఆ గొడవ కానీ, తల్లిదండ్రులతో ఆ వైరం కానీ ఎందుకు వచ్చింది అంటే కర్మబంధన దోషం వల్ల వస్తుందండి. మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు అనేటువంటిది పక్కన పెడితే, మ్యారేజ్ అయ్యేటువంటి సందర్భంలో గొడవలతో అవుతుంది. అంటే తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం కానీ, వాళ్ళ మధ్యలో ఈ యొక్క జాతకుడి మధ్యలో గొడవలు తీవ్రంగా అవడం కానీ, ఆ మ్యారేజ్ చేసుకోవడానికి అష్ట కష్టాలు పాలవడం కానీ, ఆ అమ్మాయే కావాలి లేకపోతే ఆ అబ్బాయే కావాలి అని చెప్పి అష్ట కష్టాలు పాలవడం కానీ, ఇలాంటివి కనబడతాయండి. తర్వాత ఏంటి అంటే, వీళ్ళు అనుకునేటువంటి గమ్యాన్ని, అది వృత్తి, వ్యాపారము లేకపోతే కళలు ఏదైనా కావచ్చండి, వీళ్ళు అనుకునేటువంటి గమ్యాన్ని చేరుకోవడానికి ఆ ప్రాసెస్లో వీళ్ళకి ఒక్కరు కూడా సహాయం చెయ్యరు. కంప్లీట్లీ ఒంటరి జీవితం అయిపోతుంది. లేకపోతే ఆ ఆశయాన్ని, ఆ గమ్యాన్ని వదిలేసుకోమని చెప్తారు. అంటే వీళ్ళు అనుకున్నది జరగదు. అది జరగాలి అనుకున్నప్పుడు వీళ్ళకి ఎవ్వరూ తోడరారు. రెండోది ఏంటి అంటే, అవమానాలు విపరీతంగా వస్తాయి, కష్టాలు విపరీతంగా వస్తాయి. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఫుడ్కి కానీ షెల్టర్కి కానీ ప్రాబ్లం అవుతుంది. అంత తీవ్రంగా ఇబ్బంది పడతారండి అనుకునేది సాధించాలి అనుకుంటే. అండ్ ఇంకొకటి రుణ బాధలు, అప్పుల బాధలు విపరీతంగా ఇబ్బంది పెడతాయి. ఎందుకు? ఉన్నప్పుడు విపరీతంగా ఖర్చు పెట్టారు కనుక. ఉన్నప్పుడు విపరీతంగా ఖర్చు పెట్టి దాచుకోలేదు కనుకనే ఆ కర్మబంధన దోషం ఎంటర్ అయినప్పుడు విపరీతంగా ఇబ్బంది పెడుతుందండి. రుణ బాధలు, ఈవెన్ అవమాన భారము, అంటే వాళ్ళతో మాట పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా వేరే ఆప్షన్ ఏది కనబడదు. తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి రావడం, లవ్లో ఫెయిల్యూర్ తప్పకుండా చూస్తారండి. సడన్గా అప్పటిదాకా రిలేషన్ చాలా బాగుంటుంది, సడన్లీ చాలా చిన్న మాట, ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఫేస్ చేసి ఉంటారండి. అది ఉంటే ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. చిన్న మాట వల్ల, డబ్బుల విషయంలోనో ఎక్కడో ఆ రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. తలకిందులుగా తపస్సు చేసినా మళ్ళీ అది సర్దుకోవడం జరగదమ్మా. ఇంకొకటి ఏంటి అంటే, విదేశీ యోగం. విదేశాలు వెళ్ళిన తర్వాత అక్కడ వ్యాపారం పెట్టి అప్పు చేసి మరి ఆ వ్యాపారంలో సక్సెస్ అవుతామని ముందుకు వెళ్ళి అక్కడ నష్టాలు ఫేస్ చేసి ఆ వ్యాపారానికి చేసిన అప్పులు తీర్చలేక మళ్ళీ ఇండియాలోనూ విదేశాల్లోనూ అనేక రకాల ఇబ్బందులు పడడం అనేటువంటిది కర్మబంధన దోషం వల్లనే కలుగుతుందండి. సో తులారాశిలో ఇది మనం చూడొచ్చు, తప్పకుండా కనబడుతుంది. ఇండికేషన్స్ కనిపిస్తే బాగా గుర్తుపెట్టుకోండి. విదేశాలు వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తూ ఆ అప్పులు కట్టలేక అక్కడ నష్టపోయి మళ్ళీ తిరిగి వచ్చి అనేక రకాల ఇబ్బందులు అనేటువంటివి కర్మబంధన దోషం వల్లనే ఫేస్ చేస్తారండి. తర్వాత మేజర్లీ ఏంటంటే, కెరీర్లో కన్సిస్టెన్సీ కనబడదు, స్టేబిలిటీ కనబడదు. కొన్నాళ్ళు జాబ్ చేద్దామని, కొన్నాళ్ళు బిజినెస్లో ఉందామని, కొన్నాళ్ళు లేకపోతే ఏదైనా స్టార్టప్ కంపెనీ పెడదామని, కొన్నాళ్ళు వారసత్వ వృత్తిని కొనసాగిద్దామని, ఎన్నో రకాల ప్లాన్స్ వేసి అది చేద్దామని ఇది చేద్దామని దేంట్లోనూ స్థిరత్వం కనబడదు. 10 మందితో మాటలు పడుతూ ఉంటారు. 30 సంవత్సరాలు దాటినా, 40 సంవత్సరాలు దాటినా, 50 సంవత్సరాలు వచ్చినా ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కనబడతాయమ్మా. సో ఎస్పెషల్లీ తులారాశిలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటుంటారో, పేరెంట్స్ ఈ వీడియో కనుక చూస్తే, కెరియర్ అనేది ఒక దగ్గర ఆగిపోతుంది, మా పిల్లోడిలో స్థిరత్వం కనిపించట్లేదని మీరు కనుక గమనిస్తే, ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా, మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, ఫిబ్రవరి 15వ తారీఖున ఒక కార్యసిద్ధిని మేము కూడా తీసుకొని, ఒక సంకల్పాన్ని మేము కూడా తీసుకొని ఒక హోమాన్ని తలపించిపోతున్నాం. అక్కడ యజ్ఞాలు, క్రతువులు జరుగుతూ ఉంటుంటాయి. అందులో కనుక మీరు పాల్గొనుంటే కుటుంబ సమేతంగా మీరు అక్కడ మంత్రబలాన్ని పొందొచ్చు. స్పిరిచువల్ ఎనర్జీ అనేది కుటుంబం మొత్తానికి ఎనర్జీ ఇస్తుంది. అండ్ మనకి ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అవన్నీ పోగొట్టే అవకాశం కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా సరే పరిహారం కనుక మనం చూపించాలి అనుకుంటే
దాని నుంచి ఏదైనా మనం రెమెడీని తీసుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది అంటారు? చాలా కష్టపడుతూ ఉంటారండి. అన్ని ఆలయాలు కానీ ఎక్కడెక్కడో తిరిగి చేస్తూ ఉంటారమ్మా. అందరి కోసము ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినము రోజున రాత్రి జాగరణతో పాటుగా శివుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలండి. జాతకంలో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష బిల్వార్చన, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తరువాత కమలాత్మిక హోమం అండి. అఖండమైన సిరి సంపదలు, ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు వస్తూనే ఉంటాయి. సుదర్శన హోమం, ఇఫ్ ఇన్ కేస్ మీ చేతులతో మీరు ఏదైనా గోవుని కానీ, కుక్కని కానీ, పాముని కానీ, బ్రాహ్మణ, కన్యా, ఋషి శాపములు ఏవైనా చేసి ఉంటే అవి పోవడానికి సుదర్శన హోమం అండి. శత్రుబాధలు కానీ, నరఘోష కానీ అన్నీ పోతాయి. తరువాత శ్రీరుద్ర హోమం, గురుబలం పెరుగుతుంది, రాహుగ్రహ దోషాలన్నీ పోతాయి. రాజశ్యామల హోమం అండి, మంచి పదవీ యోగాలు, జాబులు రావడాలు, స్థిరపడ్డాలు, సంతోషంగా ఉండడాలు అన్నీ కూడా జరుగుతాయి. లక్ష్మీ గణపతి హోమం అండి, జన వశీకరణం, వ్యాపారంలో ఎదుగుదల కనబడుతుంది, ఒక స్థిరత్వము అనేటువంటిది కనబడుతుంది. ఇవన్నీ కూడా మహాశివరాత్రి పర్వదినము రోజున ఒకే రాత్రి నిర్వహించాలి అనేటువంటి సత్సంకల్పంతో చేస్తున్నామండి. తప్పకుండా కార్యక్రమంలో పాల్గొనండి. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఎవరు దీంట్లో పాల్గొన్న 2026 సంవత్సరంలో ఏ దోషము కానీ, ఏ సమస్య కానీ, ఏ రకమైన పాపము కానీ ఏది కూడా మిమ్మల్ని ఆపలేదు. 100% మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అద్భుతమైన శుభ విజయాలు అనేటువంటివి చూస్తారు. తప్పకుండా అండి. సో 12 రాశుల వారు ఎవరు ఈ వీడియో చూసినా, కుటుంబంలో ఎవరు ఏ రాశి వారైనా సరే కొన్ని బంధనాల వల్ల మనం చిక్కుకుపోతూ ఉంటుంటాం. కార్యసిద్ధి ముందుకు వెళ్ళదు. అండ్ దాంతోపాటు కుటుంబ కలహాలు చూస్తూ ఉంటుంటాం. పిల్లల యొక్క భవిష్యత్తులో కెరియర్ కొలాప్స్ అవ్వడం చూస్తూ ఉంటుంటాం. జాబ్ ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటుంటాయి. ఇలా రకరకాల సమస్యలతో ఏదో ఒక డిస్టర్బెన్స్, ఏదో ఒక రకంగా ఇంట్లో ఉంటూనే ఉంటుంది. సో మీరు తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న ఏవైతే దోషాలు ఉంటూ ఉంటాయో, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటుంటాయి, వాటన్నిటికీ పరిహారంగానే ఏదైతే ఈ ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి, ఇది ఒక మంచి పర్వదినం అని చెప్తూ ఉంటుంటారు. లైఫ్లో స్పిరిచువల్ ఎనర్జీకి మించిన ఎనర్జీ ఇంకొకటి ఉండదు. దేవుణ్ణి కనుక మనం గట్టిగా పట్టుకుంటే, ఆ మంత్రాన్ని మనం పట్టుకోగలిగితే దేన్నైనా సాధించవచ్చు అని చెప్తూ ఉంటుంటారు. కుటుంబ సమేతంగా కనుక ఈ కార్యక్రమానికి మీరు హాజరయ్యి, సో తెల్లవారుజాము వరకు అంటే నైట్ నుంచి మార్నింగ్ జరిగే ఈ క్రతువులలో మీరు కూడా పాలు పంచుకుంటే డెఫినెట్గా వీటి నుంచి విముక్తి పొందొచ్చు. అండ్ దాంతోపాటు ఆ మంత్రబలాన్ని కూడా మీరు ఇంటి దాకా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఉమాగారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.